హలో బ్రో మామ, ఈరోజు పప్పు గోంగూర సింపుల్గా వండుకునే విధానం చూద్దాం. నీట్గా పెసరపప్పు కడిగేసుకొని అందులోని నూనె, కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని తగినంత వాటర్ వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, ఇష్టం లేకపోయినా గ్యాస్ కట్ట పెట్టండి, స్కిప్ చేయొద్దు. గోంగూర ఇలాగా నీట్గా కట్ చేసుకొని దీన్ని 2-3 సార్లు కడగాలండి. నువ్వేమైనా కెప్టెన్ అమెరికా అనుకుంటున్నావు బెటరా? ఈ ప్యాన్లోకి ఆయిల్ కొంచెం వేసుకొని తర్వాత ఎండుమిరపకాయలు వేయండి, జీలకర్ర లైట్గా తగిలించి కొంచెం కరివేపాకు వేసుకోండి, తర్వాత ఆనియన్ సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోండి, తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు జదగొట్టేసి వేసుకొని టమాటీలు అలా పైపైన జల్లుకోండి. ఇప్పుడు మనం కడిగేసి ఉంచుకున్న ఈ గోంగూరని దానిపైన బాదేయండి. ముందుగా బాయిల్ చేసుకున్న పప్పును ఒక గరిటతో పిసికేసి దాన్ని కంప్లీట్ జ్యూస్ చేసేయండి. ఏగిపోయిన గోంగూర మీద నలిగిపోయిన పప్పును అలా వేసేయండి. వాటర్ మీకు కావాల్సినంత క్వాంటిటీ వేసుకోండి. అప్పుడప్పుడు ఇలాంటి సిగ్నల్ చేస్తుంటాడు మా వాడు, ప్లీజ్ భరించేయండి. ఇందులోని కొంచెం ఉప్పు వేసుకోవాలి మీకు తగినంత, తర్వాత కారం వేసుకోండి. ఏట్రా అది పాలకోవా అందులో వేయకూడదు, నోట్లో వేయాలా? ఆవకాయ కలుపుకొని అప్పుడంతో తింటే ఉందండి.